ఏం చేసినా అధినేతే చెయ్యాలి. ప్రత్యర్థులకు కౌంటర్ ఇవ్వాలన్నా, పార్టీ లీడర్లను సెట్ చేయాలన్నా బాస్ రియాక్ట్ అయితేనే కదలికొస్తోంది. లేకపోతే యాజ్ టీజ్ గా ఎవరి దారి వారది అన్నట్లుంటుందట సీన్. ప్రతిదీ అధినేత సెంట్రిక్ గానే నడుస్తుండటంతో జిల్లాల్లో పార్టీ వ్యవహారాలను సెటరైట్ చేసే బాధ్యులెవరు లేని లోటు జనసేనలో స్పష్టంగా కనిపిస్తోందట. స్థానిక ఎన్నికలు రాబోతున్న వేళ అసంతృప్తుల్ని గాడిలో పెట్టేదెట్లా అన్న క్వశ్చన్ రేజ్ అవుతుందట. అంతర్గత పోరుకు చెక్ పెట్టి లీడర్ల మధ్య కోఆర్డినేషన్ తీసుకురావడం బిగ్ ఛాలెంజ్ గా మారిందట. ఈ లోటును జనసేన ఎలా ఓవర్కమ్ చేయబోతోంది? జనసేనలో లీడర్షిప్ లోటును తీర్చేదెవరు? అన్నింటికీ అధినేతి అన్నట్లుగా నేతల తీరు. స్థానిక ఎన్నికల వేళ జన సైనికుల పంతాలు. మేయర్ సీటు కోసం అప్పుడే మొదలైన గొడవలు. పార్టీలో ఇంటర్నల్ ఫైట్ కి చెక్ పెట్టేదెవరు? జిల్లా స్థాయి నేతల మధ్య గ్యాప్ ని సెట్ చేసేదెవరు? స్థానిక పోరు ముంచుకొస్తున్న వేళ కూటమిలోని జనసేనకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ఓవైపు స్థానిక ఎన్నికల్లో సీట్ల విషయంలో తగ్గేదేలే అంటూ జనసేన అధినేత పట్టుబడుతున్నారు. సీట్ల లెక్కలు, పంపకాలు తేలనే లేదు. అప్పుడే జన సైనికులు పదవుల కోసం పంతానికి పోవడం స్టార్ట్ చేశారు. ఈ మధ్య మచిలీపట్నం మేయర్ సీటు ఫైట్ జనసేనలో కాకరేపుతోంది. అసలు మచిలీపట్నం మేయర్ టికెట్ జనసేనకే ఇస్తారో లేదోనన్న అంశంపై క్లారిటీ లేకుండా బండి రామకృష్ణ పేరు ప్రపోజ్ చేయడం, వెంకట్రావు అనే మరో నేత అపోజ్ చేయడం హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత నేతల మధ్య గొడవ జరిగి పెద్ద ఇష్యూ కూడా అయింది. ఇంత జరుగుతున్నా జనసేన పార్టీ అధిష్టానం సీరియస్ గా రియాక్ట్ అయిన దాఖలాలు లేవు. కానీ స్థానిక ఎంపీకి బాధ్యత అప్పగించారు. ఆయన రెండు వర్గాలతో చర్చలు జరిపినా తాము తగ్గేదే లేదంటూ వాళ్లు తేల్చి చెప్పడంతో మచిలీపట్నంలో రాజకీయం వేడెక్కింది. ఒక్క మచిలీపట్నమే కాదు, చాలా చోట్ల జన సైనికులు లోకల్ ఫైట్ కోసం రెడీ అవుతున్నారట. ఈ పరిస్థితుల్లో జిల్లా, మండల, గ్రామ స్థాయి జనసేన నేతల మధ్య టికెట్ కోసం ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయట. మరి వాటన్నిటినీ సెట్ చేసేదెవరు? ఎక్కడికక్కడ క్యాడర్ లీడర్లను దారిలో పెట్టేదెవరు? స్థానిక పోరు నుంచి జనసేన గట్టెక్కేదెట్లా? ఎవరికి వారిని వదిలేస్తే పార్టీకి నష్టం జరగదా అన్న చర్చ మొదలైందట. అయితే ఏదైనా ఇష్యూ జరిగితే వెంటనే రియాక్ట్ అయ్యే లీడర్షిప్ లేదనే జనసేనలో జరుగుతున్న చర్చ. ఏం చెయ్యాలన్నా, ఏ అంశంపై రియాక్ట్ కావాలన్నా అధినేత ఆదేశాల కోసం వెయిట్ చేయాల్సొస్తుందట జనసేన నేతలు. ప్రతిదీ పవనే చూసుకునే పరిస్థితి కూడా ఉండదు. అలా అని జిల్లా స్థాయి నేతలు చెబితే లోకల్ లీడర్లు వినే సిచ్యువేషన్ లేదట. అన్ని ఇష్యూస్ ని డీల్ చేయగలిగే నేతలెవరూ లేకపోవడం హార్డ్ కోర్ జనసేన లీడర్లు, క్యాడర్ ని బాధిస్తోందట. పార్టీలో ఇంటర్నల్ ఇష్యూస్ ని సెట్ చేయకపోతే కూటమిలో తమ వెయిటేజ్ తగ్గడంతో పాటు వైసీపీని ధీటుగా ఎదుర్కొనే పరిస్థితి ఉండదని భావిస్తున్నారట. ఇక స్థానిక సీట్లపై జనసేనాని చేసిన ప్రకటన ఇప్పుడు ప్రకంపనలు రేపుతోందట. గత అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం దక్కని జనసేన నేతలు ఈసారి 600 తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారట. ఎవరి బలం ఎంత? గెలుపు అవకాశాలు ఉన్నాయా? తమను తాము ఇబ్బంది పెట్టుకుంటే ప్రత్యర్థికి మేలు జరుగుతుందా అని వెనక ముందు ఆలోచించే వాళ్లే లేరన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అధినేత అన్న మాటల్ని పట్టుకొని పోటీ చేసి తీరుతామంటూ గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో జన సైనికులు తొడలు కొడుతున్నారట. అసలు ఏ సీటు ఎవరికి? అందరినీ ఒకతాటిపైకి తెచ్చేదెట్లా అనే ఆలోచన కంటే జనసేనలోనే ఒక్కో సీటు కోసం 2-3 నేతలు కర్చీఫ్ వేసి రెడీగా ఉన్నారట. అలా టికెట్ రేసులో ఉన్న నేతలకు సర్ది చెప్పేదెవరు? పార్టీ తరపున బాధ్యతలు తీసుకుని అందరినీ ఒకతాటిపైకి తెచ్చేదెవరంటే సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోతుందట. లీడర్లు గ్రూపులుగా విడిపోతే స్థానిక పోరులో పార్టీకి నష్టం జరిగే ప్రమాదముందని క్యాడర్ ఆవేదన చెందుతోందట. స్థానిక ఎన్నికల కోసం జిల్లాల వారీగా ఇన్ఛార్జీలను పెట్టి ఎప్పటికప్పుడు ఇష్యూస్ ని సరిచేయకపోతే పార్టీకి డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయని
పార్టీలో డిస్కషన్ నడుస్తోందట. లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసమే కాదు, ఎమ్మెల్యే స్థాయి నేతల మధ్య సమస్యలొస్తే సెట్ చేసేందుకు కూడా రాష్ట్ర స్థాయిలో నాయకత్వాన్ని బలోపేతం చేయాలని కాడర్ నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో అటు సీట్ల పంపకాలు, ఇటు సొంత పార్టీ నేతల మధ్య గొడవలు, ఈ అన్నింటినీ దాటి జనసేన స్థానిక పోరు నుంచి గట్టెక్కేదెట్లా అనేదే ఇప్పుడు బిగ్ టాస్క్ గా మారిందట. అన్నిటికీ అధినేతి అన్న తీరు మారేదెప్పుడు? పార్టీలో ఇంటర్నల్ ఫైట్ కి చెక్ పెట్టేదెవరో? జిల్లా స్థాయి నేతల మధ్య గ్యాప్ లేకుండా చూసేదెవరో తెలియని అయోమయ పరిస్థితి అయితే కొనసాగుతుందట. ఇటు క్యాడర్ నుంచి ప్రెజర్ పెరుగుతుండడం, లీడర్ల మధ్య వివాదాలు పెరిగిపోతుండడంతో ఈ నెల 28న జనసేన ఆత్మీయ సమావేశం అంటూ లోకల్ బాడీ ఎన్నికల కసరత్తు సమావేశం పెట్టబోతున్నారు. నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి రాష్ట్ర మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నుంచి బాధ్యతల్లో ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, 2021 స్థానిక ఎన్నికల్లో కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలుగా పార్టీ తరపున పోటీ చేసిన వారు పాల్గొననున్నారు. ఈ సమావేశమంతా సెట్ రైట్ అవుతుందా, లేక సీటు ఫైట్ కోసం ఇంకో లెవెల్ కు చేరుతుందో వేచి చూడాలి మరి.